వెల్కమ్ టు జీవీఆర్ క్రిక్ టాక్స్. మనం ఈరోజు ఐపీఎల్ ప్లే ఆఫ్స్కి వచ్చేది ఎవరో ప్రొడిక్షన్ చేద్దాం, అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. 4 టీమ్స్, టాప్ 4 ఎవరెవరికి ఎంతెంత అవకాశాలు ఉన్నాయనేది. అన్ని టీమ్స్ సెటిల్గా ఉన్నా కానీ అన్ని టీంలు ఇబ్బంది పెడుతున్న అంశం మాత్రం మేజర్గా ఇంజురీసే. ఎవరెవరికి ఎంత అవకాశం ఉందనేది అంచనా వేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ వచ్చేసి డిపెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ బ్యాటింగ్ పరంగా ఎలాంటి సమస్యలు, ఓన్లీ ఉన్న సమస్యల్లా గాయాలు మాత్రమే. హేజల్వుడ్ అండ్ నువాన్ తుషారా ఇద్దరు ఇంజరీస్తో బాధపడుతున్నారు. నువాన్ తుషారా ఎంతవరకు టీంతో చేరతారనేది సందేహమే, మోస్ట్లీ రూల్డ్ అవుటే. హేజల్వుడ్ ఫస్ట్ 4-5 మ్యాచెస్ అందుబాటులో ఉండకపోవచ్చు. తను ఎంత త్వరగా టీంతో చేరితే వీళ్ళ అవకాశాలు అంత మెండుగా ఉంటాయి. ఎందుకంటే భువీతో పాటు గత సీజన్లో అద్భుతంగా బౌలింగ్ వేశాడు. పవర్ ప్లేలో, డెత్ ఓవర్లో చూడాలి ఈసారి. యశ్ దయాల్ కూడా రూల్డ్ అవుట్ పర్సనల్ రీజన్తో కారణంగా. వాళ్ళ రిప్లేస్గా ఉన్న జాకబ్ డఫీ ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేస్తారన్నదే చెప్పలేం. ఎందుకంటే జాకబ్ డఫీ రీసెంట్గా వరల్డ్ కప్లో భారీగా పరుగులు ఇచ్చాడు. తన టీంలో ఫైనల్ 11లో ఉంచడం కష్టమే. దాని బదులు యంగ్ ప్లేయర్తో వెళ్తేనే బెటర్. మంగేష్ యాదవ్ కానీ సిక్దార్ సలాం కానీ ఇద్దరితోనే వెళ్తేనే భువీకి జతగా కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చేసి దానికి వెళ్ళిపోద్దని, వాళ్ళకి వెళ్ళిపోద్ది, టీంకి వెళ్ళిపోద్ది. జాకబ్ డఫీ కన్నా చూడాలి మన టీం మేనేజ్మెంట్ ఆలోచన ఏందనేది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఎలాగూ ఫిల్ సాల్ట్ ఫామ్ అంతంత మాత్రం ఉన్నా ఫామ్ అందుకుంటాడని ఆశిద్దాం. కోహ్లీతో పాటు ఇద్దరు పవర్ ప్లే అద్భుతమైన స్టార్ట్ ఇస్తే దాన్ని కంటిన్యూ చేస్తారు. కెప్టెన్ రేవత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, కుమార్ షెఫర్డ్, జితేష్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ లైనప్. కృణాల్ పాండే వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది. ఎలాగో బ్యాకప్స్ జాకబ్ బెత్తల్, వెంకటేష్ అయ్యర్ ఉన్నారు. అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ముందుకెళ్తారని ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. చూడాలి మరి ఎంతవరకు ప్లే ఆఫ్ చేరతారు, హేజల్వుడ్ ఎంత త్వరగా టీంతో చేరతారు అనేది. దెన్ పంజాబ్ మేజర్ రికీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ కాంబో ఎప్పుడు సక్సెస్ఫుల్గానే సాగుతుంది. కప్ గెలవకున్నా కానీ ఎవ్రీ టైం ప్లే ఆఫ్కి వెళ్ళింది. ఢిల్లీకి 3 సార్లు, పంజాబ్కి ఒకసారి. పంజాబ్ ఇంతకుముందు పూర్ పర్ఫార్మెన్స్తో ఉండే టీంని, అలాంటి టీంని ఫైనల్ దాకా తీసుకొచ్చారంటే చూడాలి వాళ్ళ టీం ఎంత బ్యాలెన్స్గా ఉందని అర్థమవుతుంది. ఇండియన్ కోర్ అంతా అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయినా కానీ లాస్ట్ టైం అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు ఇంటర్నేషనల్ ప్లేయర్తో పోలిస్తే. రియాన్ షారే కానీ, ప్రభు సిమ్రన్ కానీ, నేహాల్ వదేరా, శశాంక్ సింగ్ అండ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక్కడే ఇంటర్నేషనల్ ప్లేయర్ వాళ్ళ దాంట్లో ఇండియన్ బ్యాటర్స్లో. ఈసారి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయిన మార్కో యాన్సన్ అండ్ స్టోనిస్ ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేస్తుంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఎక్కువగా. ఎలాగో బౌలింగ్ బాగుంది. యుజి చహల్ కానీ, హర్ప్రీత్ బ్రార్ కానీ, హర్షదీప్ సింగ్ కానీ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకుంటే వాళ్ళకు కూడా ప్లే ఆఫ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ వీరు వచ్చేసి ఎక్కువగా టాప్ 4, డిపెండింగ్ ఆన్ టాప్ 4. ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ ఉన్నారు కాబట్టి టాప్ 4 అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తే, బోర్డుపై ఎక్కువ పరుగులు పెడితే ఖచ్చితంగా డిపెండ్ చేసుకోగలుగుతారు. కమిన్స్ కూడా త్వరగా టీంతో చేరితే 3-4 మ్యాచెస్ తర్వాత ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఉన్న యంగ్ బౌలర్స్ హర్ష్ దుబే అండ్ జీషాన్ అన్సారీ, హర్షల్ పటేల్, శివం మావి, జయదేవ్ ఉనత్కత్ ఎంతవరకు కమిన్స్ గారి చేతుల్లో టీంని నడిపిస్తారు చూడాలి బౌలింగ్ తోటి. అందుకనే టాప్ 4 బాగా పర్ఫార్మెన్స్ చేస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ బిగ్ స్టార్ట్ ఇస్తే పవర్ ప్లేల వరకు ఉంటే చాలు, బోర్డుపై ఎక్కువ పరుగులు పెట్టే అవకాశం ఉంటుంది. దాంతో డిపెండింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ దెన్ ఎట్లాగో ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్ ఉన్నారు కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి పర్ఫార్మెన్స్ క్వశ్చన్ మార్కే. ఎందుకంటే తనకు అవకాశాలు ఎక్కువ ఇస్తుంది, దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. ఈసారన్నా నితీష్పై ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. అనికేత్ వర్మ ఇలాగ ఉన్నాడు. చూడాలి మరి ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేస్తుందో టీం, ముందుకు తీసుకెళ్తారా. మేజర్గా ప్లే ఆఫ్కి గత 5 సీజన్ల నుంచి ఒక్కసారి వెళ్ళింది. 24 ఫైనల్కి వెళ్ళారు. గత 5 సీజన్స్ నుంచి వీళ్ళు కూడా ఒక్కసారి ఫైనల్కి వెళ్ళారు కాబట్టి మిగతా ఎప్పుడు ప్లే ఆఫ్కి వెళ్ళలేదు. ఈసారి ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ అంతంత మాత్రంగానే ఉంది. మేజర్ డిపెండింగ్ ఆన్ బ్యాటింగ్ హిట్ అయితే ఖచ్చితంగా ప్లే ఆఫ్కి వెళ్తారు. లేదంటే ఉంటే టాప్ 4లో ఉంటారు, లేకపోతే కింద నుంచి టాప్ 2లో ఉంటారు, మధ్యలో అయితే ఉండరు. అలా ఉంటుంది ఎస్ఆర్హెచ్ టీం. దెన్ సూపర్ స్టార్స్ టీమ్ ఇన్ ఐపీఎల్ ముంబై ఇండియన్స్. జట్టంతా సూపర్ స్టార్లే. రోహిత్ శర్మ నుంచి మొదలు పెడితే దీపక్ చహార్, ట్రెంట్ బోల్ట్ వరకు పర్ఫార్మెన్స్ మరి గత 5 సీజన్ లాగానే చేస్తారా, ఈసారి ఇంప్రూవ్మెంట్ ఉంటుందో చూడాలి. ఫామ్లో అయితే బుమ్రా, హార్దిక్, సూర్యకుమార్ యాదవ్ అందరూ ఫామ్లోనే ఉన్నారు. T20 వరల్డ్ కప్లో సూర్యకుమార్ యాదవ్ పెద్ద ఫామ్లో లేకున్నా కానీ
పర్వాలేదు అనిపించాడు. తిలక్ వర్మ కూడా పర్వాలేదు అనిపించాడు లాస్ట్ వరకు. చూడాలి మరి రోహిత్ శర్మ, డికాక్ ఎంతవరకు స్టార్ట్ ఇస్తారనే దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్ అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా యాజ్ యూజువల్ కెప్టెన్, ఆల్రౌండర్గా పవర్ ప్లేలను అద్భుతంగా బౌలింగ్ చేయగలడు, బ్యాటింగ్ చేయగలడు, బిగ్ హిట్టింగ్. అలాగే నమన్దీర్ మంచి ఫినిషింగ్ రోల్ ఇవ్వగలడు. చూడాలి మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ ప్లే ఆఫ్ వరకు తీసుకెళ్తుందా అంటే మోస్ట్లీ ఆర్సీబీ, పంజాబ్ తర్వాత వీళ్ళకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం మరి ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేస్తారో. దెన్ వచ్చేసి జీటీ బౌలింగ్ పరంగా ఇబ్బందులు లేకున్నా పెద్దగా రషీద్ ఖాన్ ఒక్కడే ఫామ్. ఒకప్పుడు రషీద్ ఖాన్ అంటే మోస్ట్ ఎకనామికల్ బౌలర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. అండ్ రీసెంట్ ఆఫ్ టైమ్స్ చాలా ఫామ్ గోల్పై ఇబ్బంది పడుతున్నాడు. తన ఫామ్లో కనుక వస్తే జీటీకి తిరిగే ఉండదు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే బట్లర్ ఫామ్ ఒకటే. ఎందుకంటే వీళ్ళు డిపెండింగ్ ఆన్ మేజర్ టాప్ 3 లైక్ ఎస్ఆర్హెచ్ టాప్ 4 అలాగా వీళ్ళు టాప్ 3 వాళ్ళకన్నా ఎక్కువ ఆడతారు వీళ్ళు. ఇంకా టాప్ 3నే మోస్ట్ ఆఫ్ ది రన్స్. ముఖ్యంగా ఓపెనర్లే 70% రన్స్ కొట్టారు గత 2 సీజన్లో. ఈసారి కూడా అలానే జరుగుద్ది. ఎందుకంటే మోస్ట్ కన్సిస్టెన్సీ ప్లేయర్ ఇద్దరికిద్దరు గిల్ అండ్ సాయి సుదర్శన్. గిల్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే T20లో కంబ్యాక్ ఇవ్వాలంటే ఐపీఎల్లో ఇంకా అద్భుతంగా ఆడాలి. స్ట్రైక్ రేట్తో 150+ స్ట్రైక్ రేట్ అట్లీస్ట్ మంచిగా ఆడితే టీంకి వెళ్ళిపోద్ది, తనకి వెళ్ళిపోతుంది. బౌలింగ్ ఎలాగూ చాలా బాగుంది. సాయి కిషోర్ కానీ, వాషింగ్టన్ సుందర్ కానీ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ టైం పర్పుల్ క్యాప్ విన్నర్, రబాడా కూడా ఫామ్లోకి వస్తే ఇంకా సూపర్గా ఉంటుంది టీం. చూద్దాం మరి ఎంతవరకు ముందుకెళ్తారు. టాప్ 5లో ఉంటారా, 4లో ఉంటారా అనేది టోర్నమెంట్ సాగే కొద్ది తెలుస్తుంది. దెన్ సిఎస్కే ఆల్సో గుడ్ టీమ్. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్ కన్ఫర్మ్ అయ్యారు. సంజుని ట్రేడ్లో తెచ్చుకోవడం వీళ్ళకి బాగా బిగ్ ప్లస్. జడేజా నడు పంపించేసి, ఎందుకంటే రీసెంట్ ఆఫ్ ది టైమ్ వరల్డ్ కప్ సూపర్ హీరో, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్. సంజు శాంసన్ అద్భుతమైన ఫామ్లో ఉంటాం, టీంకు బాగా కలిసి వచ్చే అంశం. ఎలాగూ రుతురాజ్ గైక్వాడ్ కన్సిస్టెన్సీ పర్ఫార్మర్. దెన్ డెవల్ బ్రేవిస్, ఆయుష్ మాత్రే, బిగ్ హిట్టర్ శివన్ దుబే ఉన్నాడు. టీం అంతా బ్యాటింగ్ పరంగా ఇబ్బందులు లేవు, బౌలింగే ఇబ్బంది ఉంటుంది. ఎలాగో ధోని పొజిషన్స్ బాగా పనిచేస్తాయి కాబట్టి ఎంత నార్మల్ బౌలర్ అయినా మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు సిఎస్కేలో ఉంటే. నూర్ అహ్మద్ కానీ, ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీ. చూడాలి మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది. మేజర్గా చెన్నైలో వీళ్ళకి కంచుకోట, ఎప్పుడు విజయాలే ఉంటాయి. హోమ్లో ఎక్కువ మ్యాచ్లు గెలిస్తే సిఎస్కి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. దెన్ ఢిల్లీ వెల్ సెటిల్ టీమ్ ఇన్ దిస్ ఐపీఎల్. ఖచ్చితంగా ఢిల్లీనే టాప్ 2లో ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే జట్టు అంతా బాగా కుదిరింది. కాకపోతే ఫైనల్ 11 ఎంతవరకు సెట్ చేస్తారనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కేఎల్ రాహుల్, పృథ్వీ షా, నితీష్ రాణా, కరుణ్ నాయర్, స్టబ్స్, మిల్లర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, యువరాజ్ నిగమ్, అశుతోష్ శర్మ. జట్టంతా సూపర్గా సెట్ అయింది. పర్ఫార్మెన్స్ ఎంత ఉంటుందో చూడాలి. మోస్ట్లీ ఛాన్సెస్ అయితే ఉంటుంది. టాప్ 2లో నిలిచే ఛాన్స్ ఢిల్లీకి ఉందని మై కట్ ఒపీనియన్. చూద్దాం మరి ఏం జరుగుద్దో. రాహుల్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడో, మిల్లర్ అండ్ స్టబ్స్ ఎలా ఫినిషింగ్ ఇస్తారో, బౌలింగ్ ఎంతవరకు. ముఖ్యంగా ఈగర్లీ వెయిటింగ్ అక్కిబ్దార్ నబీ, రీసెంట్ ఆఫ్ సెన్సేషన్ ఇన్ రంజీ ట్రోఫీ. గత లాస్ట్ 2 సీజన్స్లో 24-25, 25-26 రంజీ సీజన్లో 104 వికెట్స్ ఇచ్చాడు 2 సీజన్స్లో. అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. అందుకనే ఎక్కువ మొత్తం చెల్లించి మరీ ఢిల్లీ తీసుకుంది. అద్భుతంగా బౌలింగ్ రీసెంట్ ఫామ్ ఉన్నాడు. చూడాలి మరి ఎంతవరకు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాలకు ఎంట్రీ ఇస్తాడా, ఐపీఎల్లో అదరగొడతాడా పర్ఫార్మెన్స్. ముఖేష్ కుమార్, నటరాజన్ బౌలింగ్ కూడా సూపర్ స్ట్రాంగ్గా ఉంది. దాన్ని అక్షర్ పటేల్ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తాడు. కుల్దీప్ యాదవ్ వరల్డ్ కప్లో ఆడే ఛాన్స్ రాకున్నా కానీ అద్భుతమైన బౌలర్, మంచి వికెట్ టేకర్. ఎనీ టైమ్ ఆఫ్ మిడిల్ ఓవర్ కానీ డెత్ ఓవర్లో కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. మంచి స్లోయర్ వన్స్ టర్న్ సూపర్ బౌలర్ని. అంత మంచి బౌలరు అవకాశం రాకపోవడం వరల్డ్ కప్లో వెరీ బ్యాడ్ థింగ్. చూడాలి మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. నా గట్ ఫీలింగ్ ఢిల్లీ కంపల్సరీ టాప్ 2లో ఉంటుంది. అట్లీస్ట్ టాప్ 3 ఆర్సీబీతో పాటు, పంజాబ్తో పాటు వీళ్ళు కూడా ప్లే ఆఫ్కి వెళ్తారని చూద్దాం. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ అంత యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్తో మిక్స్ అయి ఉంది. కొత్త వీక్నెస్ ఉంది బౌలింగ్లో. జోఫ్రా ఆర్చర్ తన స్థాయికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ చేస్తే, జడేజా కూడా వైట్ బాల్లో మంచిగా రాణిస్తే, శామ్ కరణ్ రూల్డ్ అవుట్ అయ్యాడు గాయంతో.
దర్శన్ షన్కా వచ్చాడు, మరి ఎంతవరకు పర్ఫార్మెన్స్ ఇస్తాడో చూడాలి. హెట్మైర్ వరల్డ్ కప్ ఫామ్ని ఇక్కడ కంటిన్యూ చేస్తాడా, జైస్వాల్ నిరూపించుకుంటాడా మళ్ళీ టీంలోకి రావడం కోసం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి, అలాగే వైభవ్ సూర్యవంశీ అండర్-19 ఫామ్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేసి బిగ్ హిట్టింగ్తో జట్టుకు ఉపయోగపడతాడా, రియాన్ పరాగ్ కెప్టెన్సీతో, యాటిట్యూడ్తో, బ్యాటింగ్తో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. అలాగే ధ్రువ్ జురెల్. టీం అంతా బాగానే ఉంది కానీ పర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉంటుంది అనేది డౌట్ఫుల్లే. రాజస్థాన్ రాయల్స్ చూద్దాం మరి. ఫస్ట్ 7 మ్యాచెస్ అయితే కానీ వీళ్ళది తెలియదు. దెన్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ కేకేఆర్ టీమ్స్ రెండు ఉన్న టీంల అన్నిటికన్నా కొద్దిగా గొప్ప వీక్గా ఉన్నదంటే ఈ రెండు టీమ్సే. కేకేఆర్ బౌలింగ్లో వీక్గా ఉంది. నెక్స్ట్ లక్నో వచ్చేసి ఓవరాల్గా వీక్గా అనిపిస్తున్న పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరిగా. బౌలర్లు ఎక్కువ ఇంజురీస్ ఉన్నాయి వాళ్ళకు కూడా. మోసిన్ ఖాన్, మయాంక్ యాదవ్ ఎప్పుడు ఇంజూరీ అవుతారో తెలియదు, ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియదు. బ్యాటింగ్ ఎంతవరకు రాణిస్తారో మిచెల్ మార్ష్, మార్క్రమ్, నికోలస్ పూరన్. ఎందుకంటే లాస్ట్ సీజన్లో మార్ష్, నికోలస్ పూరన్ ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఆడారు. 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచారు. తర్వాత అన్ని కలిపి ఒక మ్యాచ్ గెలిచారు. టోర్నమెంట్ నుంచి వైదొలిగారు. అలా ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్. ఎందుకంటే కన్సిస్టెన్సీ లేకపోతే అలానే ఉంటుంది. చూడాలి మరి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఎవరైనా ప్లే ఆఫ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు టాప్ 4లో ఉండే ఎక్కువగా ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్, మోస్ట్లీ 3 టీమ్స్ కంపల్సరీ. ముంబై, జీటీ, సిఎస్కేలో ఒక టీం వస్తుందని నా ఒపీనియన్. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది మై ప్రెడిక్షన్. బాయ్.